వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. దేవి ఫిలిం ప్రొడక్షన్స్ అధినేత కె. దేవి వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వాటిల్లో ఘరానా మొగుడు ఒకటి. తమ బ్యానర్లో చిరంజీవితో మాత్రమే సినిమాలు తీయగలనంటూ కె. దేవి వరప్రసాద్ చేసిన ప్రకటన అప్పట్లో చర్చనీయాంశమైంది. 1992 ఏప్రిల్ 9న ఘరానా మొగుడు విడుదలైంది. చారిత్రాత్మక విజయం సాధించింది. 10 కోట్ల రూపాయల షేర్ కొల్లగొట్టిన తొలి తెలుగు చిత్రంగా ప్రకంపనలు రేపింది. చిరంజీవి, రావు గోపాలరావు, నగ్మ, వాణి విశ్వనాథ్ ప్రధాన తారాగణం. ఘరానా మొగుడు 56 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 1992 జూలై 26న గుంటూరులో 100 రోజుల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో చిరంజీవి, రావు గోపాలరావు, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత కె. దేవి వరప్రసాద్, ఇతర నటవర్గం, సాంకేతిక నిపుణులు తరలి వచ్చారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. చిరంజీవి అభిమానులు తండోపతండాలుగా తరలి రావడంతో పరిస్థితి కొంత అదుపు తప్పింది. పోలీసు యంత్రాంగం ఎంతో శ్రమించవలసి వచ్చింది. అకాల వర్షం కూడా అభిమానులను ఇబ్బందులకు గురిచేసింది. గుంటూరు జిల్లా పంపిణీదారులు వడ్లమూడి శివసుబ్బారావు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరిగాయి. 1992 జూలై 17న హైదరాబాద్ సంధ్యా 70mm థియేటర్లో కూడా ఘరానా మొగుడు 100 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిలాంధ్ర చిరంజీవి యువసేన సభ్యులు సారథ్యం వహించారు. థియేటర్ అధినేత చంద్రయ్య, మేనేజర్ ప్రసాద్, పంపిణీదారులు విజయలక్ష్మి ఫిలిమ్స్ అధినేత రవీందర్ రెడ్డి, యువసేన సారథి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఘరానా మొగుడు జైత్రయాత్ర సాగించింది. కలెక్షన్లు కొల్లగొట్టింది. ప్రదర్శనల పరంగానూ వినూత్న రికార్డులు నెలకొల్పింది. సిల్వర్ జూబ్లీ వైభవం చవిచూసింది. ఇప్పటి పరిభాషలో బ్లాక్ బస్టర్ హిట్. నిర్మాత దేవి వరప్రసాద్, చిరంజీవి కాంబినేషన్లో కొండవీటి రాజా, మంచి దొంగ, అల్లుడా మజాకా, మృగరాజు వంటి సినిమాలు వెలువడ్డాయి. ఈ చిత్రంలో చిరంజీవి, నగ్మ, వాణి విశ్వనాథ్, రావు గోపాలరావు, పిఎల్ నారాయణ, బ్రహ్మానందం, సుభ, రమాప్రభ, సత్యనారాయణ, శరత్ సక్సేనా, ఆహుతి ప్రసాద్, పొన్నాంబళం, సాక్షి రంగారావు, చలపతిరావు, గౌతమ్ రాజు, డిస్కో శాంతి తదితరులు నటించారు. కథ పి. వాసు, సంగీతం కీరవాణి, మాటలు పరుశూరి బ్రదర్స్, పాటలు భువనచంద్ర కీరవాణి, ఛాయాగ్రహణం విన్సెంట్, అజయ్ విన్సెంట్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, నృత్యాలు తారా, ప్రభు, సుచిత్ర, నేపథ్య గాయకులు బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మనో. నిర్మాత కె. దేవి వరప్రసాద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఘరానా మొగుడు ఘనాతి ఘన విజయంలో సంగీత అనేది కీలక భూమిక. ఎంఎం కీరవాణి సుస్వరాలను అందించారు. పాటలు వాడవాడలా మార్మోగిపోయాయి. ఈ సినిమాతో కీరవాణి అగ్రాసనం దక్కించుకున్నారు. పోరాట దృశ్యాలు, సుదీర్ఘ ఉత్కంఠభరిత పతాక సన్నివేశాలు అదనపు బలం. Like and subscribe to our channel.